ఎందుకు వచ్చావు? చెప్పకుండా వచ్చింది నువ్వు. నేను రావద్దని చెప్పా కదా. నేను వెతకొద్దని చెప్పాను కదా, నువ్వు మాంతనావా? ఇది అంతే. ఇప్పుడు చూసిన పిచ్చిదల్లా పేపర్ చదువుకుంటూ కూర్చుంటా ఎందుకు అలాగా? పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చిత్తి పేరుస్తున్నాను. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నాకు సెల్ ఉంది, నా సెల్లోనూ పంచ్ డైలాగులు వస్తాయి, పని చూసుకో. మా తినడానికి ఏం చేసావు? నీకు ఇష్టమైన చేపల పులుసే. నిన్న నా ఫ్రెండ్ కి చెప్పింది, నీకు ఎలా తెలిసింది? నీ మావయ్యలే చెప్పారే. నన్ను ఫాలో అవుద్దని చెప్పానా మీతో? నేను ఫాలో అవ్వట్లే, నువ్వే మా ముందు వెళ్తున్నావు. వీళ్ళన్న వెనకాల తిరగడం ఆపమని చెప్తారా లేదా? నీకేం కావాలో నాకు చెప్పు. అది జరగదు. ఇది జరగదు. ఇలా తిండి తిప్పలు లేకుండా తిరుగుతుంటే మేము చూడలేకపోతున్నాం. దీనంతటికీ కారణం మీరే. మేమే కారణం కాబట్టే ఇవన్నీ భరిస్తున్నాం. ఇంకేం చేయాలి నీకు? మీరేం చెయ్యొద్దు, నా దారి కడ్డు రావద్దంతే. ఏంటి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? అబ్బాయి గురించి ఆలోచించడం మానే. అది జరగాలంటే నేను చనిపోవాలి. ఏంటండి ఇది? నన్నేం చేయమంటావే? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావే? ఇంకా బ్రేకప్ చెప్పేసినానే, చేయనీకేం లేదు. ఇంత చిన్నదానికి బ్రేకప్ ఏంటి? అంతేనే, ఒకరి ప్రాబ్లం ఇంకొకరికి లైట్గానే కనిపిస్తుంది. సర్లే, నాకు తెలిసిన అడ్వైజర్ ఉన్నారు, ఆయన కాల్ చేస్తాను, ఆయన ఏదో ఒక అడ్వైస్ ఇస్తాడు. హలో హలో, బ్రెయిన్ వాజ్ హార్ట్ స్టూడియోనా? బాసు, మన స్టూడియో పేరు కస్టమర్ అనుకుంటా. అయ్యి ఉండొచ్చురా, చూద్దాం. చెప్పండి మేడం. ఒక ప్రాబ్లం ఉందండి. చెప్పండి. నాకు దివ్య అని ఒక ఫ్రెండ్ ఉంది. ఓకే. తను ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. అరే హార్ట్, లవ్ అంట, జాగ్రత్తగా విను. రాక వచ్చిన గిరాకే బాసు. ఓకే బాసు, అయితే నాతో పనిలేదుగా, నేను డ్రెస్ తీసుకోనా? అరే బ్రెయిన్, తోలు తీస్తా. కాలో ఎంతవరకు ఇద్దరు అలర్ట్ గా ఉండండి. ఉన్నారా? ఏంటండి సడన్ గా సైలెంట్ అయిపోయారు? మేడం ఉన్నా. ఏం లేదు, నా బ్రెయిన్ కి వార్నింగ్ ఇస్తున్నా అంతే. ఆర్ యు సీరియస్? ఎస్ మేడం. మీరు కూడా మాట్లాడతారేంటి? ఎవడే వాడు, పిచ్చోడ్లా ఉన్నాడు? నువ్వు ఉండే, మేధావులంతా ఇట్లా పిచ్చోళ్ళ లెక్కనే ఉంటారు. సర్లే, నీ ఇష్టం. బాసు, వీళ్ళు మనకొద్దు, కలగచ్చే. ఆగ్రా బాబు, మన అసలు కొత్త బిజినెస్. వచ్చిన కస్టమర్లని ఇలా వదులుకుంటే ఎలాగా? మేడం ఉన్నారా? ఉన్నామండి. మేడం, ప్రాబ్లం ఏంటో చెప్తారా? యాక్చువల్లీ తనకి తన బాయ్ ఫ్రెండ్ కి గొడవ అయిందండి. లవ్ ప్రాబ్లం అని అర్థమైంది, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? చెప్తానండి.
హలో బేబీ. హలో బేబీ, నీకేమైనా అయిందా? లేదు బేబీ, ఎందుకు? ఏం లేదు, నా గుండెలో పెయిన్ వచ్చినట్టు ఉంటేను. ఓ క్యూట్. బాసు నాకేదో తేడా కొడుతుంది. ఇది విన్నాక మనం ఉంటామో లేదో. ఆగండ్రా బాబు, మంచి ప్రేమ కథలా ఉంది. మీ ఫ్రెండ్ లవ్ స్టోరీ చాలా బాగుందండి. అవునా? నెక్స్ట్ కూడా వినండి. హా, చెప్పండి. ఐ లవ్ యూ బేబీ. లవ్ యూ టూ బేబీ. బేబీ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? చెప్తా, అడుగు. నితీష్ ఎవరు? కావ్య ఎవరు? ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ టూ బేబీ. బాసు ఇలాంటిది జరుగుతుందని మేము ముందులే అనుకున్నాం. మీకు ఎవరు అధికారం ఇచ్చారా బాసు ఇలాంటివి వినిపించి మమ్మల్ని చంపడానికి? అరే కొంచెం వెయిట్ చేయండి రా ప్లీజ్. మేడం, నాకేదో కొంచెం తేడా అనిపిస్తుందండి. ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారా? ఇంకా చెప్తా వినండి. ఆహా, బేబీ నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నాకు నైట్ ఒకతను కాల్ చేశాడు. నా బేబీ అంత మంచిది, అన్ని నాతో షేర్ చేసుకుంటుంది. ఉట్టిగా చెప్పానా, నమ్మేసినావా? నాకే అబద్ధం చెప్తావా? ఇప్పుడు చూడు నేను ఎలా ఆడుకుంటాను. బేబీ, నేను కూడా నీకు ఒకటి చెప్పనా? సరే చెప్పు. నాకు కూడా ఒక అమ్మాయి కాల్ చేసింది. చేసిందా? చేస్తుంది. ఎందుకు చేయదు ఫోన్? అసలే కృష్ణుడివి కదా. అది కాదు బేబీ. చాలా ఆపు, ఇంకేం మాట్లాడు. మీరు చూసుకోండి, నేను ఎందుకు బ్రేకప్ ఇంకా. అది కాదు. నేను జోక్ కదా చేశాను. బాసు ఏమనంటే నా మాట వినట్లేదు అంట. ఈ స్టోరీ వద్దని స్టార్టింగ్ లో చెప్పాం, విన్నావా? ఇప్పుడు చూడు వికారం వస్తుంది. అరే కొంచెం ఆగండ్రా ప్లీజ్. వినం, మేము వినం. అర్జెంట్ గా స్టోరీ ఆపించేసి. మేడం, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. ఈ స్టోరీ విన్నాక నాకు ఎక్కడో తిప్పుతుందండి, ఇంకా ఆపేస్తారా ప్లీజ్? యాక్చువల్లీ నాకు అలానే అనిపిస్తుందండి, అందుకే మీకు కాల్ చేశాను. అదేంటండి? ప్లీజ్ ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వండి. బాసు ముందే చెప్తున్నాం, ఇలాంటి వాటికి సజెషన్ అడిగి మమ్మల్ని చంపొద్దు. తప్పదంటారా? ప్లీజ్ అండి. సరే, తన పక్కనే ఉన్నారా? ఉంది, మాట్లాడండి. హలో దివ్య గారు, మీ స్టోరీ విన్నానండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, మీరన్నా అర్థం చేసుకున్నారు. లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలండి. భయపడి వెనక్కి వెళ్ళిపోతే మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాలన్నా అవి అక్కడే ఉండి మనల్ని ముందుకు వెళ్ళనివ్వండి. అదేం ఎగ్జాంపుల్ బాసు, వాళ్ళు నవ్వుతున్నారు. మరి మీరు సపోర్ట్ చేయట్లేదు. చెప్పినా కదా వాడు పిచ్చోడని, వానికేం తెలుసు లవ్ గురించి. దివ్య గారు, మీరే కాదండి, నేను కూడా లవ్ చేసిన, అది కూడా చిన్నప్పుడే. ఓకే, కూల్ కూల్. మరో దివ్య స్టోరీ అయితే కాదు కదా. మీరు నన్ను అవమానిస్తున్నారు. మీకు నా స్టోరీ చెప్పి తీరాల్సిందే. తాతోయ్ భోజనం తెచ్చాను, రారా. వస్తున్నాను రోయ్. మా తాతయ్య చక్కగా పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు. నువ్వు వచ్చి చేసేవాడు కదా వంట, నీకెందుకురా? నువ్వు వచ్చేంత వరకు ఆకలితో ఉండాలా? ఇదిగో తిను. దగ్గర నుంచి నేను చాలా ఇబ్బందులు పెడుతున్నాను రా. వండుకుని తినడానికి నాకేం ఇబ్బంది, తిను. సరేలేరా. ఈ రోజులో స్కూల్లో ఏం చెప్పారా ఏంట్రా మీకు? వెళ్ళయ్యరా, నువ్వు బాగా చదువుకోరా అయ్యా. అరే మనోడా, నువ్వు బాగా చదువుకోవాలరా. చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలరా, నాలా కష్టపడకూడదురా. అలాగే తాత, మంచిగా చదువుకుంటా, పెద్ద జాబ్ చేస్తా. మంచిదిరా అయ్యా. చిన్న చిన్న పనులు, మా తాతయ్యతో ఆడుకోవడం, ఆ లైఫ్ బాగుండేదిలే. అరే మనోడా, నువ్వు చదువు ఆపొద్దురా. చదువు ఆపితే జీవితంలో చాలా ఇబ్బందులు పడతావురా. తాతయ్య తర్వాత నా లైఫ్లో ఇంకేమన్నా ఉంది అంటే ఈ స్కూల్ మాత్రమే. ఏదో వెళ్ళి వచ్చేవాళ్ళం, చదివేదేం లేదనుకోండి. గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి.
అలా బోరింగ్గా సాగే నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చింది. నీ పేరేంటి? నా పేరు రాజు. ఓహో. నీ పేరేంటి? నా పేరు శైలజ. అప్పటి నుంచి ఇక ఆటలు మాటలు పాటలు. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు? మా అమ్మ నాన్న లేరు, మా తాతయ్య నాన్న చూసుకుంటారు. మీ తాత తర్వాత నేను ఎవరు చూసుకుంటారు? నువ్వేం బాధపడకు, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటా. హాయ్ రాజు, రేపు నా హ్యాపీ బర్త్డే. ఏం గిఫ్ట్ ఇస్తావు? డబ్బుల కోసం వెతుకుతున్నావా? నాకు అవేం వద్దు. మరి గిఫ్ట్? రోజు నువ్వు నాకు కబుర్లు చెప్తావు కదా, అవే ఇంకా కొంచెం ఎక్కువ చెప్పు. ఇవన్నీ చూసి వాళ్ళ బాబు ఊరుకుంటారేంటి? ఒక మంచి రోజు చూసి ఒక మంచి వార్నింగ్ ఇచ్చారు. అరే, నీకు శైలజ తెలుసా? తెలుసు అంకల్. తను బాగా చదవాలనుకుంటున్నావా? అయితే రేపు నుంచి నువ్వు స్కూల్కి రావద్దు. నువ్వు స్కూల్కి వచ్చినా తనతో మాట్లాడడానికి ట్రై చేసినా తన స్కూల్ మానిపించేస్తాను. వాళ్ళ బాబు మంచి రోజు మంచిగా చూసినట్టున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను కలవలేదు. మా తాత నేను వేరే ఊరు వచ్చేసాం. ఎప్పటికైనా తను నా కోసం వస్తుంది అని ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. బక్కచిక్కిపోయే బ్యాచులర్ బాహుబలి. రే చూస్తారేంట్రా వాయించండి. జగమంతా జంటలేగా నేను గొప్ప. అంటే మీ పేరు రాజువా? అవును, మీకెలా తెలుసు? నీలాగే తను కూడా నీకోసం ఎదురు చూస్తుంది. ఏంటి మీరు అనేది? అవును రాజు, ఒకరోజు మా అంకుల్ కాల్ చేశాడు. హలో అంకుల్, ఎలా ఉన్నారు? నాకు సహాయం కావాలరా. చెప్పండి అంకుల్. మన శైలజ ఉంది కదా, తను ఒక అబ్బాయిని ఇష్టపడింది. మన శైలునా? నీ పేరేంటి? నా పేరు రాజు. నా పేరు శైలజ. నువ్వేం బాధపడకు, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటా. నువ్వు స్కూల్కి వచ్చినా తనతో మాట్లాడడానికి ట్రై చేసినా తన స్కూల్ మానిపించేస్తాను. ఈరోజు రాజు రాలేనట్టున్నాడేంటి? రాలేదు టీచర్. సరే, నువ్వు వాడిని తీసుకురండి వెళ్ళి. చదవండి మీరందరూ. ఏమైందిరా? వాళ్ళు ఊరదిలి పెట్టి వెళ్ళిపోయారండి టీచర్. నువ్వు లేవు పైకి. నీ వల్లేనే రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నేనేం చేశాను టీచర్? నువ్వు స్కూల్కి వచ్చినా తనతో మాట్లాడడానికి ట్రై చేసినా తన స్కూల్ మానిపించేస్తాను. ఈ వయసులోనే మొదలు పెట్టేశావా? ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నా? పద ఇంటికి వెళ్దాం. వదులు డాడీ. ఏమైందమ్మా? నీ వల్లే రాజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అది కాదమ్మా. వదులు డాడీ, నాతో మాట్లాడుకో. అలా చేస్తే వాళ్ళు మాట్లాడతాం మానేస్తారు అనుకున్నా కానీ అదే ఇప్పుడు ఇంత ప్రాబ్లం తెచ్చిపెడద్దు అనుకోలేదురా. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా అంకుల్, మరి ఎలా? తనకు అర్థమయ్యేలాగా ఏదో పేపర్ మీద రాసిస్తుందిరా. అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఏం రాయట్లేదు నేను. తనకు అర్థమయ్యేలా రాస్తున్నా, తనకు అర్థమవుద్ది అంతే. ఆ పేపర్స్ పంచుతూ రోజు రోడ్డు మీద పిచ్చిదాన్ని తిరుగుతుంది. దాన్ని అలా చూస్తూ మేము ఉండలేకపోతున్నాం రా. నన్ను ఫాలో అవుతాను చెప్పానా మీతో?
చెప్పమని చెప్తారా అయితే లేదా? నీకేం కావాలో నాకు చెప్పు. అది జరగదు. అయితే ఇది జరగదు. ఏంటి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? ఆ అబ్బాయి గురించి ఆలోచించడం మానే. అది జరగాలంటే నేను చనిపోవాలి. డాడీ, నేను ఇచ్చే లెటర్ ని తీసుకోవడానికి మనుషులు మీరే అరేంజ్ చేస్తున్నారా? ఆ, నీకారు చెప్పారు? అదంతా వద్దు డాడీ, నిజమా కాదా? అది కాదురా, నువ్వు బయట తిరగడం చూడలేక. ఎందుకు డాడీ నా మీద కక్ష కట్టావు? అప్పుడేమో అలా చెప్పి పంపించేసావు, ఇప్పుడేమో వెతుకుతుంటే అడ్డుపడుతున్నావు. నేను చచ్చేంత వరకు ఇంతేనా? ఛ! రోజు నా వెనకే తిరగడానికి మీకు సిగ్గులేదా? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావమ్మా. నీ బాధ చూసి మీ నాన్నగారు బాధపడిన రోజంటూ లేదమ్మా. తనలో తాను చాలా కుమిలిపోయారమ్మా. ఆయన అలా బాధపడడం చూడలేకే మీ మావయ్యని రమ్మన్నానమ్మా. కానీ నువ్వు వాళ్ళని కూడా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాళ్ళకి సిగ్గు లేక నీ వెనకాల తిరగట్లేదమ్మా. ఈ విషయం తెలిసిన కాడి నుంచి నా మేనకోడలు ఏమైపోతుందా అని నేను కంటికి రేపులా కాపాడుకుంటున్నారు. మనుషుల్ని అరేంజ్ చేస్తున్నారు అనుకుంటున్నావే కానీ వాళ్ళని బాధ చూడలేక ఎంత కష్టపడుతున్నారో తెలుసా? పగుల్ని కాపలాగా తిరుగుతున్నారు. రాత్రేమో నువ్వు రాసిన లెటర్స్ని పంచుతూ పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళనమ్మా నువ్వు అనేది? సారీ డాడీ. నన్ను క్షమించండి మావేలు. పర్లేదమ్మా. తన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చాను నాన్న. అలా అని చెప్పి నువ్వు తిండి నిద్ర మనిషి ఇలా ఉంటే మేము ఎలా తట్టుకుంటాం రా? నీకు మేము ఉన్నాం కదరా. ఏమన్నా చెప్పుకోరా, మేము చూసుకుంటాం. ఆ రాజు కూడా ఇప్పటి వరకు కనిపించలేదు. అదే లెటర్ నీకు పంపిస్తాను రా. అక్కడ ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేయగలదువా? అక్కడ ఏమైనా ఉన్నాడేమో, దాన్ని బాగా చూడలేకపోతున్నాను రా. తప్పకుండా అంకుల్, నాకు పంపించండి. సరేరా. సరే అంకుల్, మరి ఉంటాను. మంచిది, ఉంటానే. నేను తనతో మాట్లాడొచ్చా? లైన్లో ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను. అంకుల్, రాజు కనిపించాడు. ఏంటమ్మా, రాజు దొరికాడా? నిజమే అంకుల్. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఒక్క నిమిషం ఆగు. అమ్మ శైలజ, శైలజ, విజయ, మీకు శుభవార్త. మన రాజు దొరికాడమ్మా. రాజు దొరికాడమ్మా. రాజు, రాజు నువ్వేనా? రాజు, నువ్వేనా?
ఇప్పుడే వస్తున్నా శైలు. చూసావా, అందరు ప్రేమిస్తారే, కానీ ఆ ప్రేమ స్ట్రాంగ్ ఉండాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ఒకరి కోసం ఒకరు వెయిట్ చేయాలి. ఆ నమ్మకం తనకిచ్చి చూడు, నీకే తెలుస్తుంది. నిజం నేనే రాంగ్ థింక్ చేసిన. ఇప్పుడే కాల్ చేస్తా ఆగు.